వేములవాడ నియోజకవర్గం సంబంధించి ప్రజలేమనుకుంటున్నారు గనుక చూస్తే కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందా అని మనం ప్రశ్నిస్తే వేములవాడ నియోజకవర్గం సంబంధించి ఇక్కడ మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం ఉంది అనే వాళ్ళ సంఖ్య 38.7% అయితే, లేదు అనే వాళ్ళ సంఖ్య 41% అయితే, ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య దాదాపు 20%. సో ఓవరాల్గా ఉంది లేదు అనే వాళ్ళ సంఖ్యతో పాటు ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య కూడా పోలిస్తే మిక్స్డ్ ఒపీనియన్, అంటే ఇంకా ఎర్లీ స్టేజ్ కదా అనేది చాలా స్పష్టంగా కనపడింది. రేవంత్ పాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని? ఎందుకు అంటే 2 సంవత్సరాలు అయింది. కేసీఆర్తో పాటు రేవంత్ను పోల్చినప్పుడు చూస్తే మీరిచ్చే మార్కులు ఎన్ని అంటే 25 మార్కులనేమో 54% మంది ఇచ్చారు, అంటే 50 మార్కులనేమో 35% మంది ఇచ్చారు, 6.45% మంది 75 మార్కులు ఇస్తే 100కు 100 మార్కులు 3.22 అంటే 3.22% మంది. అంటే ఓవరాల్గా అంటే 50 మార్కులు కూడా ఇవ్వని వాళ్ళు 35% మంది, 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య దాదాపు 54%. అంటే రేవంత్ పరిపాలనకు వేములవాడ నియోజకవర్గంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కులు పడలేదు అని చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ యువత ఏమనుకుంటున్నారు? నిరుద్యోగులు కేసీఆర్ పరిపాలన కంపేర్ చేసినప్పుడు రేవంత్ పరిపాలనలో ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి చూసినప్పుడు ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా? అవును, 77.41%, కాదు 22.58%. సో నిరుద్యోగ యువత వేములవాడ నియోజకవర్గం సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నియామకాలు ఇస్తున్నారు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వస్తున్నారు, ఇంకా రాబోతున్నాయని నమ్ముతున్నారు. సో ఆ హోల్డ్ అనేది వేములవాడ నియోజకవర్గంలో కంటిన్యూ అవుతుంది అని కవిత కొత్తపాటికి సంబంధించి. కవిత కొత్తపాటి పెడితే మద్దతు ఇస్తారా అని మనం వేములవాడ ప్రజలను అడిగితే మద్దతు ఇస్తామనే వాళ్ళు అసలు ఎవరు లేరు. ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 48%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 51%. సో ఇప్పుడు అంటే ఈ సందర్భం కాదు, ఇప్పుడే ఏం చెప్పలేము, కవిత కొత్త పార్టీ పెడతారా, మళ్ళీ తండ్రి చేరదీస్తారా, మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తారా, ఒకవేళ కొత్త పార్టీ పెడితే విధి విధానాలు, లీడర్లు, మా నియోజకవర్గంలో ఎవరు ఆమె పార్టీలో చేరుతారు, మా స్థానికంగా ఉన్నటువంటి పెద్ద లీడర్లు ఎవరు చేరుతారు, ఇట్లాంటి చాలా అంశాలపై క్లారిటీ లేదు. కాబట్టి కవిత కొత్త పార్టీకి సంబంధించి ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది.